టాలీవుడ్లో ఏ సినిమాకి టైటిల్ పెట్టాలన్నా దాని ముందు ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాలి. కొన్ని పెద్ద బ్యానర్స్ ఈ మధ్యకాలంలో చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్స్ని రిజిస్టర్ చేయించాయి. దాసరి నారాయణరావు తన బ్యానర్ అయిన తారక ప్రభు ఫిల్మ్స్ పేరిట బోస్ అనే టైటిల్ని రిజిస్టర్ చేయించారు. ఇంత పవర్ఫుల్ టైటిల్ అంటే మోస్ట్లీ అది పవర్ స్టార్ సినిమా కోసమే అయి ఉంటుంది. అలాగే సన్ ఆఫ్ ఇండియా అనేది క్యాప్షన్. ఇక గోపీచంద్తో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేసుకున్న సంపత్ నంది తోపు గౌతమ్ నంద అనే 2 టైటిల్స్ రిజిస్టర్ చేయించాడు. పవన్తో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం మిస్ అయ్యాడు, కానీ పవన్ పేరును తన సినిమాలో తలుచుకోవడం మాత్రం మిస్ చేయడు. అందుకే అత్తారింటికి దారేదిలో పవన్ పేరైన గౌతమ్ నందాని కూడా టైటిల్గా రిజిస్టర్ చేయించాడు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద బాక్సర్ అనే పేరు రిజిస్టర్ చేయించారు. అది ఎన్టీఆర్ కోసమా లేక కళ్యాణ్ రామ్ కోసమా అనే క్లారిటీ రావాల్సి ఉంది. రవితేజ లేటెస్ట్ సినిమాకి క్రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేసి రిజిస్టర్ చేయించారు. ఇక పెద్ద ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ చాలా కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ చేయాలని చూస్తున్నాడు. సీక్వెల్ కుదరకపోయినా రీమేక్ అయినా చేయాలని ట్రై చేస్తున్నాడు. సో రామ్ చరణ్ ఆ కోరిక తీరుస్తాడన్న ఆశతోనే జగదేక వీరుడు అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. ఇవేనండి ఫ్యూచర్లో మన ముందుకు రానున్న స్టార్ హీరోల సినిమాల టైటిల్స్. బాగున్నాయి కదూ? ఏవేవో చూస్తూనే ఉంటాం. మనలో బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం.